క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకలీ, లెట్యూస్ ఇవేంటంటే తీసుకున్నప్పుడు గాయిట్రోజన్స్ రిలీజ్ అవుతాయి ఇక్కడ. సో గాయిట్రోజన్స్ రిలీజ్ అవ్వడం కొంచెం థైరాయిడ్ గ్లాండ్ అనే ఫంక్షనింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. బట్ వీక్లీ వన్స్ అలా తీసుకుంటే ఏం కాదండి. లైక్ డైలీ అదే ఫుడ్ తీసుకోవడము, ఇప్పుడు సలాడ్స్ లో డైలీ క్యాబేజ్ ఇంక్లూడ్ చేయడం కానీ మనం చేయకూడదు. యా, సో యాజ్ పర్ ద ఐడియా గైడ్ లైన్స్ 3 ఫుడ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి అశ్వగంధ. ఇది కేస్ స్టడీస్ కూడా క్లినికలీ ప్రూవెన్. అశ్వగంధ చాలా హెల్ప్ చేస్తుంది. సో అశ్వగంధ తీసుకోవడం వల్ల మన మెటబాలిజంని సెట్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. సెకండ్ వచ్చేసి బి వైటమిన్స్. బి వైటమిన్స్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో బాగా దొరుకుతాయి. కానీ చాలా మందికి ఇక్కడ తెలియంది ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనగానే భయపడుతూ ఉంటారు, ఈ వెజిటేబుల్స్ తీసుకోవద్దని చెప్పేసి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెల్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ కుక్ చేసిన వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పచ్చి కూరగాయలు ఎక్కువ తినకూడదు. ఇప్పుడు బిర్యానీతో పాటు మనము ఆనియన్ పచ్చి తీసుకుంటాం చూడండి, అలా తీసుకోకూడదు.